హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ శర్బాని. నేను కవిత దేవరాజ్. కవిత శర్బాని అంటూ కాకరకాయలు చూపిస్తుంది ఏంటబ్బా అనుకుంటున్నారా? వీటిని నేను ఒక గంట ముందు మంచిగా కట్ చేసుకొని దాంట్లో ఉప్పు పసుపు వేసానండి. చూసారా, ఇలా పిండేస్తే అలా చేదు దిగిపోతుంది దీంట్లోంచి. అమ్మో కాకరకాయ అనుకుని కట్ చేయకండి, ఆగండి ఆగండి. అమ్మో కాకరకాయ అన్నవాళ్ళే అమ్మ నాకు కాకరకాయ కావాలి అనేలా ఉంటుందన్నమాట ఈ కర్రీ. ఫ్రై చాలా చాలా బాగుంటుంది, అస్సలు చేదు అనేదే ఉండదు, సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన విధానంగా మీరు ఖచ్చితంగా చెప్తారు కవిత చాలా బాగా అయింది అని. కమెంట్లో తెలియజేస్తారు కదా, నేను చూస్తాను. ఓకేనా? ఇలా ఒక గంట లేదంటే అరగంట, 10-15 నిమిషాలైనా పర్లేదండి. మనం ఎంత ఎక్కువసేపు పెడితే అంత మనం తక్కువ ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది, ఈజీగా వాటర్ వచ్చేస్తాయి అన్నమాట. ఇలా తీసేసి పెట్టుకున్న కాకరకాయని ఒక 2-3 సార్లు కడిగేసి కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి వీటిని వేసి ఫ్రై చేయాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఇది ఆయిల్లో మాత్రమే వేగుతాయి అన్నమాట. ఆయిల్లోనే ఉడికించుకోవాలి వీటిని. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ మగ్గించుకోవాలి. కొంచెం మగ్గే వరకు ఒక 5-10 మినిట్స్ పడుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మనకి, లేదంటే మాడిపోతాయి. చూసారా, ఇలా కొంచెం ఒత్తులాగా అయినాయి కదా. ఇప్పుడు దీంట్లో జస్ట్ ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, ఉప్పు, కారం, కరివేపాకు నేను వేసుకున్నాను. దలుచుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. జీలకర్ర వేసుకోవచ్చు. దాని పేస్ట్ అనమాట, వేయించింది కాదు, పచ్చిదే, జస్ట్ మిక్సీ పట్టేసాను అంతే. అది వేసుకుంటున్నాను. ఇంతేనండి, ఇంతే ఇంగ్రీడియంట్స్, ఇంకెక్కువ పట్టవు. దీన్ని కర్రీ అనొచ్చా, ఫ్రై అనొచ్చా అంటే ఏదైనా అనొచ్చు. ఎందుకంటే కర్రీలాగా కలుపుకొని తినొచ్చు, ఫ్రైలాగా ఊరికే కూడా తినేయచ్చు. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఎంత బాగుంటుందంటే మీరు ట్రై చేశాక నాకు చెప్పేంత, ఖచ్చితంగా చెప్పేంత కమెంట్ బాక్స్లో చెప్పేస్తారు కదూ. ట్రై చేయండి. ఆ పిక్ని నాకు ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో ట్యాగ్ చేయండి. నేను ఇది 2-3 టైమ్స్ మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ కలుపుకుంటూ వేయించుకున్నాను. ఆయిల్ కొంచెం తక్కువ పడుతుందండి, మధ్యలో ఇంకిపోతుంది కదా, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం వాటర్ వేయట్లేదు కదా, ఓన్లీ ఆయిల్లోనే మనకి ఇది ఉడుకుతుంది కదా, అందుకని మధ్యలో ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్లోనే ఉడకాలి కూడా, నూనె ఎక్కువ అయిపోతుందని ఏం లేదు, మంచిగా లాగేసుకుంటుంది, కమ్మగా ఉంటుంది. ఎందుకంటే మనం పచ్చివే వేయించాం కదా, అందుకని వేసేసి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మూత పెట్టేసి మళ్ళీ వాసన ఎంత బాగా వస్తుందో. వెల్లుల్లి మనం పేస్ట్ వేసాం కదా, అదంతా బాగా వేగిపోయింది. మూత తీస్తుంటే కమ్మటి వాసన వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిందంటే మనకి రెడీ అయిపోయినట్టే, అంతే, రెడీ అయిపోయింది. సూపర్ యమ్మీ టేస్టీ కాకరకాయ ఉల్లికారం. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ నన్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఫాలో అయిపోవడం మాత్రం మర్చిపోతే గంట కొట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అయిపోండి నన్ను. ఓకేనా? బాయ్.